హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి గత వారమంతా కాచి కాపాడి ఈ యొక్క నూతన వారంలోనికి ప్రవేశింపజేసిన దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్యా, గత వారమంతా నీ కృపలో కాచి కాపాడి దేవా తండ్రి, నీ యొక్క కార్యం జరిగించిన సర్వశక్తిమంతుడా, ఈ వారం కూడా నీ బిడ్డలైన వారు ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా నాతో మాతో మీరే మాట్లాడండి తండ్రి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా నీ కృపతో నింపండి దేవా, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. సర్వోన్నతుడా నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. నీ సన్నిధిని మేము అందరము ప్రభా అనుభవించాలయ్యా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోకి నేను తీసుకొని కేవలం నీ నామాన్ని మహిమపరుచుకొని ఘనపరిచి నువ్వే తోడేంటి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. మరి ఒకసారి చదువుదామండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం, దేవుని కంటే ఎవ్వరికి నీవు స్థానం ఇవ్వకూడదు. దేవుని కంటే ఎవ్వరికి నీ హృదయంలో, ఆయన కంటే దేవుని కంటే ఎవ్వరికి కూడా నీ హృదయంలో స్థానం ఇవ్వకూడదు. నువ్వు ఈ లోకంలో కొన్ని బాధ్యతలు కలిగి ఉంటావు కదా. ఒక తండ్రిగా నువ్వు ఈ లోకంలో ఉన్నావేమో, ఒక తల్లిగా ఈ లోకంలో జీవిస్తున్నావేమో. ఆ తండ్రిగా తల్లిగా ఉన్నప్పుడు నీ యొక్క సంతానం కానీ, నీ యొక్క మనమ సంతానం కానీ నీ యొక్క ఎదురుగా ఉంటారు. నీకు వారి ఎడల నీకు బాధ్యత కలిగి ఉంటావు. వారి ఎడల నువ్వు ఆ యొక్క బాధ్యత చేయాల్సిన పని ఉంటుంది. కానీ వారికి ఆ యొక్క బాధ్యత, ఎవరైతే ఆ బాధ్యత కన్నా, ఆ యొక్క వ్యక్తి కన్నా దేవుడికి స్థానం ఇవ్వకుండా ఉంటే మనం అనేకమైన విషయాల్లో కోల్పోతాం. కానీ ఆ బాధ్యతల కన్నా, ఆ వ్యక్తుల కన్నా నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే దేవుడే నీకు జ్ఞానం ఇచ్చి వీరందరినీ ఎలా చూసుకోవాలో, నువ్వు ఎలా వారిని నిలబెట్టాలో, ఎలా వారిని మంచి మార్గంలో నడిపించాలో దేవుడే నీకు నేర్పిస్తూ ఉంటారు. అర్థమైంది కదా అండి? నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, నువ్వు ప్రేమించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ అనేది దేవుడి, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఆ ప్రేమ కంటే తక్కువగానే ఉండాలి. కానీ దేవుని ప్రేమ కంటే ఎక్కువగా ఉంటే మనము ఉండకూడదు. ఉంటే చాలా మన జీవితాల్లో కోల్పోవాల్సి వస్తుందని ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏదో వాక్యాన్ని వింటున్నాను అనుకోకండి, కానీ దేవుడే మనతో, మీతో, నాతో మాట్లాడి ఏ విషయంలో నువ్వు అది దేవుని దృష్టిలో ఒక విగ్రహం అయిపోతుంది. ఏ విషయంలో నువ్వు నీ యొక్క బిడ్డల్ని కానీ, నీ భర్తని కానీ, నీ భార్యను కానీ, నీ బాధ్యతలు కానీ, లేకపోతే నీ జాబ్ను కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావో ఇప్పుడు మనము సరిచేసుకోవాలని ఆ దేవాది దేవుడు చెప్తా ఉన్నారు. కొంతమంది దేవుడి వాక్యాన్ని చదువుతారు, వాగ్దానం దేవుడు ఇస్తారు, నాకు దేవుడి కార్యం చేస్తారని ఆ సమయంలో నమ్మకం కలుగుతుంది. కానీ అదే విషయంలో ఎవరన్నా నీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ, నువ్వు ఎవరితోనైతే మాట్లాడుతున్నావు అదే విషయంలో ఎవరన్నా నిన్ను ఆ విషయంలో మాట్లాడినప్పుడు ఈ యొక్క వాగ్దానం కంటే వారి మాట నీకు ఎక్కువైపోతుంది. అది కూడా తప్పేనండి. వారి మాట నీకు ఎక్కువైపోతుంది. దేవుడు అదే చెప్తున్నారు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా ఎవ్వరిని కూడా ఆ యొక్క స్థానాన్ని నేను ఇవ్వకూడదు. అసలు మన జీవితాల్లో దేవుని కంటే ఎవరు ఆ యొక్క
భక్తుల జీవితంలో బైబిల్లో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించి వారి జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలని ఆ తరముతో సమాప్తమైపోయిందో మనం 3 విషయాలలో మనం నేర్చుకుందాం. ఈరోజు యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుని కంటే ఎక్కువగా ఎవరికి నువ్వు స్థానం ఇవ్వకూడదు. మొట్టమొదటిగా దేవుని విషయంలో ఇది పాపము. ఏది పాపం అండి? దేవుని విషయంలో ఒక విషయము పాపము అంట. ఏది పాపమో తెలుసా? ఏలీ దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు వస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో ఏలీ దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు వస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి యాజకుడైన ఏలీ దగ్గరికి వచ్చి ఆ యొక్క ఏలీతో ఈ విధంగా అంటారు, నీ కుమారులు దేవుడి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారు, వారు అతిక్రమింపక ఉన్నారు, వారు పాపం చేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఏలీ తన కుమారుల దగ్గరికి వెళ్తారు. కుమారుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు, నేను వింటున్నాను, నరుల మీద పాపం చేస్తే మనం దేవునికి మొరపెడతాం, కానీ దేవుని సేవ చేయడానికే వచ్చారే, ఆ దేవుని సేవ చేసడానికి వచ్చారు అంటే వాళ్ళు దేవుడి పక్షంగా ఉన్నారు, దేవుడితో ఉన్నారు, దేవుడి బిడ్డలు. మీరు వారితో పాపం చేస్తే అది క్షమించరాని పాపం కదా, మీరు తిరగాలి. నేను అడుగుతున్నాను, మీరు మనసు మార్చుకోవాలంటే వాళ్ళు మార్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. మనము అనేక సార్లు కూడా ఇటువంటి పాపాన్ని మనం కళ్ళారా చేతులా చేయకపోయినా మన హృదయంలో చేస్తూ ఉంటాం. దేవుని కన్నా ఒక వ్యక్తి యొక్క మాటల్ని, ఒక వ్యక్తి యొక్క దేవుడి ఇచ్చిన వాగ్దానం కన్నా నువ్వు ఆదివారం, శుక్రవారం, బుధవారం ఎన్ని ఆరాధనలు ఉంటాయి, అన్ని ఆరాధనలు మనకి ఎంత గొప్ప విషయం అంటే యూట్యూబ్లో కూడా మనం వాక్యం వింటున్నాం. దేవుడి కన్నా గొప్పగా ఆ వాగ్దానం కంటే ఏ ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కానీ ఆ వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే ఇదే ఒక పాపం అవుతుంది. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే దేవుని కంటే ఎక్కువగా దేనిని గొప్ప చేసినా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. నువ్వు దేవుని కంటే దేనిని గొప్ప చేస్తున్నావు? నీకు బాధ్యత ఉంది ఈ లోకంలో, నువ్వు కొంతమంది ఎడల బాధ్యత కలిగి ఉండాలి, నీ కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. కానీ వాటన్నిటికంటే నువ్వు దేవుడికి స్థానం ఇస్తున్నావా? వాటిని పెట్టేసి దేవుడికి తర్వాత స్థానం ఇస్తున్నావా? నువ్వు దేవుని కంటే దేనికి ఎక్కువగా స్థానం గొప్ప చేసినా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఏలీ చెప్పాడు, వారు వినలేదు, కానీ మరలా ప్రయత్నించలేదు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయలేదు. అప్పుడు ఏలీ దగ్గరికి ఇంకొక యాజకుడు వచ్చి ఈ మాట అంటారండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 29-30 వచనాలు. మొదటి సమూయేలు 2:29-30. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నీ సన్నిధిని యాజకత్వం జరుగుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసులకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు, నీ పితరులు, నీ తర్వాత తరం అందరూ యాజకులుగా ఉంటారనుకున్నా, కానీ ఈ విషయంలో నాకు ప్రతికూలంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కంటే నీ యొక్క కుమారులు ఎక్కువ చేశావు. ఆశీర్వాదం పోయింది కదా అండి, యాజకత్వం లేకుండా పోయింది కదా. మనము కూడా దేవుని కంటే ఏ విషయాన్ని మన హృదయంలో తెలియకుండా గొప్ప చేస్తున్నామో ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరకుండా ఉండడానికి ఇదే ఒక కారణమేమో ఒక్కసారి మనకు మనం సరి చేసుకోవాలి. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే నీ తరము అంతరించిపోతుంది. ఎప్పుడో తెలుసా మన తరము అంతరించిపోతుంది? మనము దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో, ఇంత బిజీ లైఫ్లో నాకు దేవుడు వద్దు, నేను సంపాదిస్తాను, నేను చదువుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను నిలబెడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటున్నావు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నీ జాబుకో, నీ యొక్క బాధ్యతలకో, నీ యొక్క పనులకో ఇచ్చేసావనుకోండి, మనం తరం అంతరించిపోతుంది. ఏలీ కూడా ఒక యాజకుడుగా ఉండి దేవుడు చెప్తాడు, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నీ కుమారుడికి ఇచ్చేసావు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొదటి సమూయేలు 2వ అధ్యాయము 32-33 వచనాలు. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నువ్వు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నీ బలిపీఠం నొద్ద ఎవ్వడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచిపెట్టు వాడను కనుక
విడిచివాడను గనుక అది నీ కనులు క్షీణించుటకు నీవు దుఃఖము చేత క్షయమవుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ మరణకాలమందు వాయుకాలమందు మరణమవుదురు కదా. ఇంకంతే, నీ సంతానం వారందరూ అలా చనిపోతూ ఉంటారు. ఆయన తరము కోల్పోయాడు కదా. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా మనం చెప్పుకోవడానికి ఈ తర్వాత తరం ఆశీర్వదింపబడిందని చెప్పడానికి ఎవరు ఉంటారు? ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే నీ ఆయుష్ తక్కువైపోతుంది. ఎప్పుడు మన ఆయుష్ తక్కువైపోతుంది? ఎప్పుడు మన ఆయుష్ అర్ధాంతరంగా మరణాలు జరుగుతాయో తెలుసా? దేవుని కన్నా ఈ లోకంలో నువ్వు దేనికో ఒక స్థానానికి నీ హృదయంలో గొప్పగా స్థానాన్ని ఇస్తే, నీ బాధ్యతలో, నీ యొక్క పనో, నీ ఉద్యోగమో, నీ ఇల్లు, నువ్వు సంపాదిస్తున్న డబ్బులో దేనికన్నా గొప్పగా స్థానాన్ని ఇస్తే నీ ఆయుష్ తక్కువైపోతుంది. ఏలి దేవుడు స్పష్టంగా చెప్తారు ఇంకొక దైవజన్ని పంపించి, ఏమనంటే, నువ్వు నీ యొక్క కుమారుల్ని నాకంటే ఎక్కువ చేస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నీ కుమారులను నువ్వు ప్రేమిస్తున్నావు, ఎక్కువ చేసి జీవిస్తున్నావు. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? 2 సమూయేలు 31:32 ఆలకించుము, రాగల దినములో నీ బాల్యమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. అంటే ఏంటంటే ఆ 31-32 వచనాల్లో నీ ఇంట ముసలివాడు ఉండడు, నీ సంతానం వారందరూ వాయిస్ కాల సమయమందు అంటే మధ్య వయస్కులుగా ఉన్నప్పుడే చనిపోతారు. వాళ్ళ ఆయుష్ ఒక్కడికే, వారి తర్వాత తరాన్ని వారు కళ్ళారా చూసుకునే కృపను వాళ్ళు కోల్పోయారు. ఎందుకో తెలుసా? వారు దేవుడి కన్నా వేరే వాటికి ఆ కుమారుడికి ఎక్కువగా ఆయన హృదయంలో స్థానం ఇవ్వడం వల్ల. 1వ పాయింట్లో డి చూస్తే నీ వాగ్దానం నెరవేరదు. అవునండి, మనము దేవుని కన్నా ఏ యొక్క విషయంలో, ఏ యొక్క వ్యక్తిని కానీ, ఏ యొక్క విగ్రహాన్ని కానీ, ఏ యొక్క డబ్బును కానీ మనం ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు ఉంచిన గొప్ప వాగ్దానాలు, ఆయన చిత్తంలో ఉన్న వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. ఏలి దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఏలి నీ సంతానము నిరంతరము నా దగ్గర యాజకులుగా ఉండాలి, నీ పితరులు నీ తర్వాతి తరం యాజకులా ఉండాలనుకున్నా, కానీ నువ్వు నీ యొక్క కుమారుల్ని ఎక్కువ చేసావు కదా, నాకంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? నాకు అనుకూలమైన ఒక యాజకుని నేను ఎన్నుకుంటాను. నీ తర్వాతి తరం ముసలితనంతోనే పోతుంది, ముసలివాడు కాకుండా మధ్య వయసులోనే అందరూ చనిపోతారు. నేను అనుకున్నాను, కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరుగుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా అది జరగదు, ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు మంచిగా లేవు అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. మనము వాగ్దానం నెరవేరాలంటే అన్నిటికన్నా మన హృదయంలో స్థానం దేవుడికి ఉండాలి. వాగ్దానం నెరవేరాలంటే మన జీవితంలో అన్నిటికన్నా మన హృదయంలోని స్థానం దేవుడికి ఉండాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడి కంటే ఎక్కువగా ఎవరికి నువ్వు స్థానం ఇవ్వకూడదు. 2వదిగా చూస్తే, పశ్చాత్తాప పడకపోతే దేవుడు చెప్పింది చేస్తాడు. మనకి చాలాసార్లు దేవుడు సమయాన్ని ఇస్తారు, అవకాశాలను ఇస్తారు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాప పడడానికి దేవుడు చాలాసార్లు మనకి సమయాన్ని ఇస్తారు, అవకాశాలను ఇస్తారు. ఈ విషయంలో పశ్చాత్తాప పడుతుందేమో, వాక్యం ద్వారా మాట్లాడతారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాట్లాడతారు, మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఇది తప్పు అని మీకు చెప్తారు, సమయాన్ని ఇస్తారు. పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఏదైతే నీ మీద ఉగ్రతను ఉంచారో అది చేసేస్తారు. ఏలీకి దేవుడు చెప్పారు, మీ కుమారులు ఈ విధంగా ఉన్నారు. ఒక దైవజనుడి దగ్గరికి ఇంకొక దైవజనుడిని పంపించి దేవుడు చెప్పారు, నువ్వు నాకంటే నీ కుమారుల్ని ఎక్కువ చేశావు అని చెప్పినా కూడా వారు వినలేదు. కాబట్టి దేవుడు ఏం చెప్పారో తెలుసా?
మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. 11 వచనం చూద్దామండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గిగ్గురమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేయుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూసారా, వాళ్ళు పాపం చేయకుండా శాపగ్రస్తులు అవ్వకుండా ఈయన అడ్డగించవచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా, మొరపెట్టవచ్చు కదా, కానీ అడ్డగించలేదు కనుక నిత్యమైన శిక్ష వాళ్ళ మీదకి తెస్తాను, నేను విధిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం కదా. పశ్చాత్తాప పడితే దేవుడు తప్పకుండా వారి జీవితంలో కార్యం చేసేవాళ్ళేమో, అడ్డగించలేదు తన తండ్రి. ఆ సెకండ్ పాయింట్లో చూసినట్లయితే నీ హృదయంలో నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం ముఖ్యం. చాలా మంది క్రైస్తవులు మనం అనుకుంటాం, ఏమని అనుకుంటామంటే దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మన దేవుడు సదాకాలము మనతోనే ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. కానీ నువ్వు ఆయనతో ఉండాలి, అది మనకి ముఖ్యం. నువ్వు ఆయనతో ఉంటేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అయ్యో నేను చర్చ్కి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని చదువుతున్నా కదా, అవును మనకు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఆరాధిస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా, సన్నిధికి వెళ్తున్నాను, బల్లారాధన తీసుకుంటున్నా, అన్నీ తెలుస్తాయి. కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఇదే జరిగింది ఇశ్రాయేల్ జీవితంలో. ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయులు వెంటనే ఆ ఇశ్రాయేల్ ప్రజలు మీదకి యుద్ధానికి వెళ్ళి 4,000 మందిని చంపేశారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు భయపడి వారి గుడారాలకు వచ్చేసారు. గుడారాలకు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అయ్యో దేవుని సన్నిధి మందసం మన మధ్యలో లేదు కదా, అందుకే మనం ఇంతమంది యుద్ధంలో 4,000 మంది మన యొక్క ప్రజలు చనిపోయారు, మనం మందసాన్ని తీసుకొని వద్దాం అని చెప్పి మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చి దానికి యాజకులుగా ఏలి యొక్క కుమారులు హోఫ్నీ, ఫినెహాస్ వాళ్ళిద్దరిని యాజకులుగా ఉంచారు. ఉంచినప్పుడు ఈ విషయము ఫిలిస్తీన్లు తెలుసుకొని వాళ్ళు భయపడ్డారంట. అయ్యో వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసారు, మనం అందరం అయిపోతామని. అప్పుడు వాళ్ళు మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మరలా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు దేవుడు లేనప్పుడు 4,000 మంది చనిపోయారు కదా, ఇప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వచ్చారు, ఇప్పుడు ఇంకా చనిపోరు, ఇశ్రాయేల్ ప్రజలే విజయాన్ని సాధిస్తారనుకున్నారు కదా. ఏం జరిగిందో తెలుసా, 4,000 మంది మొదటిసారి చనిపోయారు. మందసం వచ్చిన తరువాత ఎంతమంది చనిపోయారో తెలుసా, 4:10లో 30,000 మంది చనిపోయారు. 30,000 మంది కాల్బలం కూలిపోయారు, చనిపోయారు. అదేంటి, దేవుడు ఉన్నాడు కదా, దేవుడి మందసం వారితో ఉంది కదా, లేనప్పుడు 4,000 మంది, మరి ఉన్నప్పుడు ఎందుకు ఇంతమంది? ఎందుకో తెలుసా, దేవుడి మందసం ఉంది, దేవుడు వారితోనే ఉన్నారు. వారి హృదయాలు, వారి ప్రవర్తన దేవుడికి విరోధంగా ఉంది కాబట్టి కార్యం అక్కడ జరగలేదు. మన జీవితంలో క్రైస్తవులుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మన కోసమే కదా ఆయన పరలోకాన్ని వదిలి మన కోసమే రక్తాన్ని చిందించి నిత్యము మనతో ఉండడం కోసం దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. దేవుడు మనతోనే ఉంటారు. కానీ నువ్వు ఆయనతో ఉండాలి అంటే నీ పరిశుద్ధమైన జీవితం, దేవుడికి ఇష్టమైన జీవితం నువ్వు కలిగి ఉంటేనే అప్పుడు అసాధారణమైన కార్యాలు నా జీవితంలో జరుగుతాయి. దేవుడికి ఇష్టమైన జీవితం. వాళ్ళు అక్కడ మందసాన్ని తెచ్చినప్పుడు ఫిలిస్తీన్లు భయపడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మాకు విజయం కలుగుతుంది అనుకున్నారు. అనేకమైన ఇశ్రాయేల్ ప్రజలు కూలిపోయారు. మనం ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడిగా మన పరిశుద్ధమైన మన జీవితం, అందరూ హెచ్చింపబడుతున్నారు, గొప్పగా హెచ్చింపబడుతున్నారే, నేను క్రైస్తవుడిగా హెచ్చింపబడట్లేదంటే నా జీవితం ఎలా, నా చూపులు ఎలా, నా తలంపులు ఎలా, మనం సరి చేసుకోవాల్సిన సమయం ఇది. ఆ యొక్క సెకండ్ పాయింట్లో బి చూస్తే, పశ్చాత్తాప పడితే నీ ఆశీర్వాదాన్ని కోల్పోవు కదా. నువ్వు పశ్చాత్తాప పడితే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోవు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనం.
తమ కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. అతను అంటే ఏలీ కుమారుడు. వాళ్ళకి శాపగ్రస్తులుగా అయిపోతున్నారు అని అడ్డగింపకుండా వాళ్ళని వదిలిపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 4వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టబడననియు అది కాక ఓఫ్రీ ఫినెహాసులు ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. దేవుడే చెప్పారు, ఒక్క రోజులో నీ కుమారులు 2 చనిపోతారు. వారి వల్ల ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న వారు అనేక మంది చనిపోయారు. వారిద్దరు కూడా చనిపోయారు. పశ్చాత్తాప పడితే, నిజంగా ఏలీ అడ్డగిస్తే, ఏలీ మొర పెడితే, ఏలీ కన్నీరు కార్చితే దేవుడు కార్యం చేసేవాడు. పశ్చాత్తాప పడితే వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవారు కాదు. ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే ఇకాబోతు అనుభవం నీ జీవితంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడికి విరోధంగా, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా అనేకమైన విగ్రహాలు అంటే లిటరల్గా నిజంగా ఒక విగ్రహం కాదు, కానీ నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా ఏ మనిషికి కానీ, ఏ ఒక్క వస్తువుకి కానీ, ఏ ఒక్క పనికి కానీ, ఏ ఒక్క ఆలోచనకు కానీ నువ్వు ఇస్తే అది ఒక విగ్రహమే దేవుని దృష్టిలో. అది అప్పుడు నువ్వు ఏమవ్వాలంటే ఇకాబోతు అనుభవం అంటే దేవుని మహిమ ఇశ్రాయేల్ ప్రజల నుంచి వెళ్ళిపోయింది. ఆ యొక్క ఫిలిస్తీన్లతో ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు మందసం వచ్చినా కూడా 30,000 మంది చనిపోయారు. అప్పుడు ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయినప్పుడు ఈ విషయం వినిన ఏలీ యొక్క కోడలు, ఆమె గర్భం, ఆమె ఇంకా పిల్లలు పుట్టడానికి రెడీగా ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఆ యొక్క కుమారుని కని వెంటనే చనిపోతుంది. ఆ కుమారుని కని చనిపోతూ ఆ బాబుకి, ఆ పుట్టిన చంటి బిడ్డకి ఇకాబోదు అని మాటను చెప్తుంది. ఇకాబోదు అంటే దేవుని మహిమ ఇశ్రాయేల్ ప్రజల నుంచి పోయింది. ఆ మందసం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుడికి ఇష్టం లేని పనులను, దేవుడికి ఆ యొక్క వ్యతిరేకమైన పనులను, దేవుడితోనే ఉంటావు, లోకానికి నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉంటావు, సంఘంలో నువ్వు ఒక పరిచర్య చేసే వ్యక్తిగా ఉంటావు, సంఘంలో ఏదైనా అవసరం ఉంటే ముందుగా ఇచ్చే వ్యక్తిగా ఉంటావు, కానీ నువ్వు నీ యొక్క జీవితం సరిగ్గా లేకపోతే ఒకప్పుడు వస్తుంది, ఒక సమయం వస్తుంది ఇకాబోదు అంటే దేవుని మహిమ, దేవుడి యొక్క సన్నిధి మన గృహంలో ఉండదు. దేవుడి సన్నిధి మనం అనుభవించలేము. ప్రార్థన చేస్తే ఒకప్పుడు కార్యాలు జరిగాయి, కానీ ఇప్పుడు నీ యొక్క నిర్లక్ష్య జీవితం వల్ల, అపవిత్రమైన ఆలోచన వల్ల, నీ ఇష్టానుసారమైన జీవితం వల్ల నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవునికి చేరలేకపోతుంది. ఎందుకంటే దేవుడికి నీకు నీ యొక్క పాపాలు అడ్డుగా ఉన్నాయి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఇకాబోదు అనుభవంలోనికి మనము అనుభవించాలి. దేవుడిని కంటే ఎక్కువగా ఎవరికైతే మనం స్థానం ఇస్తామో ఇకాబోదు అనుభవంలోనికి మనం వచ్చేస్తాం. ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే ఎబెనేజర్ అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ ఫిలిస్తీన్లతో ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీన్లు గెలుస్తారు. ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే అందరినీ హతమార్చి ఇశ్రాయేల్లో ఉన్న మందసం దేవుని సన్నిధిని వారు తీసుకెళ్ళిపోయినప్పుడు అయ్యో మేము పాపం చేశామని సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరూ అడిగినప్పుడు అప్పుడు సమూయేలు చెప్తారు, మీరు అనేకమైన విగ్రహాలను తీసివేసి దేవుని తట్టు మీ హృదయాలను త్రిప్పుకొనండి. మీకు ఏదైతే దేవుని ఆ యొక్క బలిపీఠాలు అర్పిస్తున్నారు ఇక్కడ అన్య దేవతలకు, వాటన్నిటిని తీసేసి మీ హృదయాలను దేవుడి వైపు త్రిప్పుకొనండి అని చెప్పినప్పుడు అయ్యో మేము పాపం చేశాం అని వారు పశ్చాత్తాపపడి మా కొరకు ప్రార్థన చేయకుండా మానొద్దని సమూయేలుతో చెప్పి ఆ యొక్క యుద్ధానికి మరలా వెళ్ళినప్పుడు దేవుడే వారి పక్షమున ఉండి ఏం చేశారో తెలుసా? వారి మీద ఉరుములను పంపించి వారందరినీ, ఫిలిస్తీన్లందరినీ హతము చేశారు. అప్పుడు సమూయేలు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఎబెనేజరు, దేవుడే మనకు సహాయము అని పెట్టారు. అర్థమైంది కదా? దేవుడి కన్నా తక్కువ ఎవరికైతే ఎక్కువ స్థానం ఇస్తావో అప్పటి వరకు వారికి ఇకాబోతు అనుభవం. దేవుడి కన్నా ఎప్పుడైతే వారు దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇచ్చారో వారు ఎబెనేజర్ అనుభవంలోనికి వచ్చారు. నువ్వు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇకాబోతు అనుభవంలోనికి వెళ్ళిపోయాము. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా ఏదో ఒక జాబ్నో, ఒక వ్యక్తినో, ఒక మనిషినో, ఒక వస్తువునో, లేకపోతే మన చేతిలో ఉన్న ఈ పాపానికో, ఫోన్కో మనం
ఇచ్చేసావేమో, ఇకాబోతు అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. దేవుడు చెప్తున్నారు, ఎబెనేజర్ అనుభవంలోనికి నువ్వు నేను రావాలి అని దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ వ్యక్తికి నువ్వు ఇవ్వకూడదు. మొట్టమొదటిగా మనం చూసాం, దేవుడి విషయంలో ఇది పాపము. రెండవదిగా, పశ్చాత్తాప పడకపోతే దేవుడు చెప్పింది చేస్తాడు. చివరిగా, నీ నిర్ణయమే నిన్ను ఆశీర్వదిస్తుంది. నమ్ముతావా? ఏంటా నిర్ణయం? నేను దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నా జీవితంలో దేవుడికే ఇవ్వాలి. తర్వాతే నా భార్య, నా భర్త, నా కుటుంబం, తర్వాతే నా ఉద్యోగం అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానుసారంగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో, ఆ నిర్ణయమే నిన్ను గొప్పగా నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ తర్వాతి తరం కూడా ఇలా ఉంటేనే కదా మా యొక్క పితరులు ఆశీర్వదింపబడ్డారు, ఇలా ఉంటేనే కదా మా తల్లిదండ్రులు ఆశీర్వదింపబడ్డారు, నేను దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని నీ తర్వాతి తరం కూడా ఆ యొక్క విలువైన ఆస్తిని కొనసాగిస్తూ ఉంటారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కీర్తనలు 119వ కీర్తన 112వ వచనం, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దావీదు చెప్తున్నారు, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయాన్ని నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనం కూడా తీసుకుందామా? యేసయ్యా, నిన్ను మాత్రమే నేను మొదటి స్థానంలో ఉంచాలయ్యా నా జీవితంలో అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ఈ నిర్ణయమే నిన్ను నన్ను ఆశీర్వదించడమే కాదు, తర్వాత కొన్ని తరాలను దేవుడి రాకడ వరకు ఆశీర్వదిస్తుందని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల తోడుగా ఉంచయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కృపలో నిలబెట్టండి దేవా. తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, మేము తెలిసి తెలియక నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రభా మేము దేనికి ఇచ్చామో మేము గ్రహించి ఒక ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు దేవా. పరిశుద్ధాత్మదేవా, నేను ప్రభా నీ కృపలో మేము నిలబడాలయ్యా. ఏలి యొక్క కుటుంబాన్ని నువ్వు అనుకున్నావు వారు యాజకులుగా ఉండాలని, కానీ వారు ప్రవర్తన వల్ల, వారు నీకంటే వారి కుమారులకి తను స్థానం ఇవ్వడం వల్ల తండ్రి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మేము అటువంటి జీవితాలు జీవించకుండా నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నీకు ఇచ్చి అనేకమైన ఆశీర్వాదాలను, వాగ్దానాలను పొందుకొని నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోదేవా. నీ నామాన్ని మహిమపరచుకో సర్వశక్తిమంతుడా. నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నువ్వే తోడేయండి, నడిపించండి సర్వశక్తిమంతుడా. నీ కార్యాన్ని జరిగించుకోనండి. ఆశ్చర్యకరుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను ఫోన్కి నీకు ఇవ్వాల్సిన స్థానం కన్నా ఎక్కువ స్థానం ఇస్తున్నానేమో, మాటలకి తండ్రి ప్రభా సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఏ యొక్క విషయంలో వారు పశ్చాత్తాప పడుతున్నారో, మరొక అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించి దేవా, నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని మేము ఎవ్వరికి ఇవ్వకుండా నీ కృపలో మేము నిలబడడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా. నీ గొప్ప కృపతో నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరుచుకోనండి. పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందినందుకు నీకు వందనాలు. నువ్వే ఘనపరచబడినందుకు వందనాలు. నువ్వే మహిమ పొందినందుకు వందనాలయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుడు కన్నా ఎవ్వరికి కూడా మనం ఈ లోకంలో దేనికి కూడా స్థానాన్ని ఇవ్వకూడదు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇచ్చి ఆయన చిత్తంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.